హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటి నుంచి పిండి వంటల గుమగుమలు వస్తూనే ఉంటాయి. మరి ఈరోజు మన ఛానల్లో చకోడీలు ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయో అలానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. చకోడీలు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక గ్లాస్ నీళ్ళు ప్యాన్లో వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వెన్నపూస కానీ వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకున్నాను కమ్మగా ఉంటుందని. 1/2 టీ స్పూన్ వరకు వాము, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిటికెడు వంట సోడా, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఎసరు మొత్తాన్ని ఒక్కసారి గరిటెతో కలిపేసుకొని ఇలా తెరల కాగనియాలి. ఇవి తెరులుతూ ఉండేలోపు ఇలా నొక్కుకుంటూ తలగొట్టు గ్లాస్ లాగా ఒక గ్లాసుడు పిండి తీసుకోవాలి. అది బియ్యం పిండి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టేసి పిండి పట్టించుకుంటే సరిపోతుందండి. లేదు మీరు బయట షాప్లో దొరికే పిండి అయినా పర్వాలేదు. ఆ పిండి వేసేసుకొని ఇలా గరిటతో ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే మనం గబగబా ఇలా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా పిండిని ముద్దలాగా చేసుకోవాల్సి ఉంటుంది. కాస్త గోరువెచ్చగా ఉన్నైనా పర్లేదు, కానీ మరీ చల్లారిపోతే బిగుసుకుపోతుందండి. అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడే చేతిని కాస్త తడుపుకుంటూ మీరు ఇలా కలిపేసుకొని పిండిని ముద్దలా చేసుకోండి. మీకు ఒకవేళ పిండి పొడి పొడిగా అనిపిస్తే కాస్త గోరువెచ్చటి నీళ్లు చల్లుకుంటూ అయినా కలుపుకోవచ్చు, లేదా మీ చేతిని తడుపుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. కానీ నేను చూపించిన కొలత ప్రకారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు. ఇలా పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసేసుకొని పిండిని ఎంతవరకు వీలైతే అంతవరకు చక్కగా ఇలా కలిపేసుకొని నేను 2 పార్ట్లుగా విడగొట్టుకున్నానండి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మీరు చక్రాల గిద్దెలు పెద్ద హోల్స్ ఉన్నాయి ఉంటే వాటితో ఇలా బారుగా వేసుకొని చకోడీలు చుట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా చాపింగ్ బోర్డ్ మీద కానీ చపాతీ పీట మీద కానీ మనకు ఎంత లావుగా కావాలి అనేది దాన్ని బట్టి మనం ఇలా పాముల్లాగా చేసుకుంటూ వీటిని చకోడీలుగా చుట్టేసుకోవచ్చండి. నేనైతే ఈ ప్రాసెస్ నేను చాలా ఈజీ అనిపించింది. నా దగ్గర పెద్ద హోల్ ఉన్న చక్రాల గిద్దలు లేవండి, చిన్న హోల్స్ ఉన్నాయి. అవి అయితే నాకు చక్రాల్లాగా అనిపిస్తున్నాయి. అందుకనే నేను కావలసిన లావులో ఇలా పిండి ముద్దని ఇలా చేసేసుకొని ఇలా చకోడీలుగా చుట్టేసుకున్నాను. చాలా ఈజీ అనిపించిందండి. నేను చూపించిన ఈ మెజర్మెంట్ మీరు ఫాలో అయినట్లయితే చకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మరి వీడియోని అలా చూసి ఇలా వెళ్ళిపోకుండా ఒక లైక్ షేర్ కూడా చేసేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ చకోడీల్ని ఇలా అన్నీ మనం రెడీ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం ముందుగా ఇలా పాముల్లాగా చేసుకునేటప్పుడు మిగిలిన పిండి ముద్ద మీద ఏదన్నా మూత కానీ క్లాత్ కానీ వేసుకొని కప్పేసుకున్నారనుకోండి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా నేను చకోడీలన్నీ చేసేసుకున్నాను. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి కదా. ఫస్ట్లో కొంచెం కష్టం అనిపించింది, ఏంటి ఇలాగ తుంచుతున్నానని. తర్వాత టెక్నిక్ తెలిసిపోయిందండి. ఏలుకి రింగ్ లాగా చుట్టుకొని తుంచేస్తూ ఉంటే చకోడీలు ఈజీగా వచ్చేసాయి. మీడియంగా కాగిన నూనెలోకి ఇలా చకోడీలు వేసేసుకుంటున్నాను. ఆ వాయికి తగ్గట్టే వేసేసుకొని పైన ఉన్నవి చిన్నగా ఒక స్పూన్ సాయంతో ఇలా ఆయిల్లోకి నెట్టండి, లేదా ఆ ఎక్సెస్ ఉన్నవి ఒక పుల్లతో అయినా తీసేసుకోవచ్చు ఈజీగానే. చూసారా, ఇలా పడిపోయిన వాటిని అస్సలు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అస్సలు కదపకూడదు. అలా కదపకోకుండా ఉంటే మనకు చకోడీలు గట్టి పడతాయి. ఇలా గట్టిపడేంత వరకు మనం కదపుకోకుండా ఉన్నామనుకోండి, వాటిపైన వచ్చే నురగలు ఆరిపోతాయండి. అంటే మనకి చకోడీలు క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయని అర్థం అనమాట. ఈ చకోడీలు పెద్దగా కలర్ ఏమీ రాదు, ఎందుకంటే మనం పసుపు కానీ ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. చక్కగా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసి ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి.
ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం చిల్లులున్న గరిటెతో కానీ ఇలా జాలితో కానీ ఈ చకోడీల్ని వడకట్టేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా వచ్చాయి చూసారా. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్గా ఒక టిష్యూ మీద కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు సౌండ్ అర్థమవుతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.